దేవుని నామమునకు మహిమ కలిగినాక మనం ఇవాళ యోహాను 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాల దాకా ధ్యానించుకుందాం. అయితే యోహాను గురించి వాళ్ళు యూదా దేశం నుంచి, యెరూషలేం దేశం నుంచి మరియు యూదా దేశం నుంచి యూదులు, యాజకులు, లేవీయులను పంపారనమాట. ఎవరు వీడు అని తెలుసుకోవడానికి. అయితే వాళ్ళు వచ్చి యోహాను ఆరంభించారు. నీవెవరు అని అడుగుతారంట. అడిగితే అతడు అంటాడు, నేనైతే క్రీస్తునైతే కాదు అని ఒప్పుకుంటాడనమాట. వారు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడగగా అతడు కాదనను. మళ్ళీ ఇంకో క్వశ్చన్, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. ఏలియావా అని అడుగుతారనమాట, కాదంటాడు. క్రీస్తువా అంటే కాదంటాడు. కాబట్టి వారు నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకుంటున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు ప్రవక్త అని యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో లేచి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. అలాగే యోహాను గురించి ఇంట్రొడక్షన్ అన్నమాట.